మినపప్పు ఉంది, దాంతో సున్నుండలు చేద్దాం అనుకున్నాం కానీ అది విసరడానికి తిరగలేదు, అందుకని ఇట్లా చేసేసాం. మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం. మామూలుగా పట్టిస్తే మెత్తగా పడతారు కదా, ఆ మెత్తగా పడితే సున్నుండ అంత ఇదిగా అనిపించదు, నోటికి అంటుకుపోతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం రవ్వగానే ఉండాలి, అంటే మరీ రవ్వ కాదు, పిండి కాకుండా రవ్వ కాకుండా అట్లా ఉంటే బాగుంటుంది తింటాను. నేను మరీ ఎక్కువ చేయను, ఒక 4 days 5 daysకి చేసి మళ్ళీ తర్వాత కావాలంటే మళ్ళీ చేసుకుంటా. ఎందుకంటే నెయ్యి అట్లా అయితేనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. కలికి కొంచెం బరగ్గా పట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసి మళ్ళీ మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు ఇట్లా ఇందులో ఇప్పుడు యాలక్కాయ, బెల్లము అండ్ సున్ను రెడీ అయిపోయింది. దీనిలో నెయ్యి వేసి కలుపుకోవడమే. మనం వేసేది నందిని బటర్ కాసి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను నేను. మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే విజయ డైరీ ఉంటుంది కదా, గుంటూరు అయితే సంఘం, అలాగే ఇక్కడ బెంగళూరులో నందిని బాగా ఫేమస్. ఇది ఆవు నెయ్యేనండి, కాకపోతే నాటి ఆవు కాదు, తెరిసి. ఆకాశ్ దూరంగా ఉండు. Hot ghee. No.